ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో 6th స్టేజ్ గురించి నేను చెప్పబోతున్నాను. 6th స్టేజ్ ఏంటంటే ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అంటే సాన్నిహిత్యము మరియు ఒంటరితనం అనే దాని గురించి చెప్పబోతున్నాను. 6th స్టేజ్. అయితే ఈ 6th స్టేజ్ చెప్పబోయే ముందు నేను ఇంతకుముందు చెప్పిన 5th స్టేజ్ లో నుంచి 1-2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే 5th స్టేజ్ లో ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఎవరైతే ప్రాపర్ ఐడెంటిటీ కలిగి ఉంటారో, అంటే వాళ్ళు ఎవరు అనే విషయాల్ని ప్రాపర్ గా అర్థం చేసుకుంటారో, వాళ్ళు ఈ 6th స్టేజ్ లో ఇంటిమసీ ఏంటి మంచి రిలేషన్స్ కలిగి ఉండాలని, వ్యక్తులతోటి ప్రేమతో ఉండాలని, మంచి సన్నిహితమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సాన్నిహిత్యం అని చెప్పేసి చెప్తున్నాం కదా, ఇంటిమసీ. ఎవరైతే 5th స్టేజ్ లో మంచిగా వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, నేను ఎవరు అనే విషయాన్ని వాళ్ళు ప్రాపర్ గా అర్థం చేసుకున్నప్పుడు 6th స్టేజ్కి వచ్చినప్పటికే నేను ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో కలిసి ఉండాలి అనే విషయం గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. అంటే మరి ఇక్కడ ఏజ్ డ్యూరేషన్ ఏంటంటే 18 years to 40 years. ఏజ్ డ్యూరేషన్ ఏంటంటే ఇక్కడ 18 years to 40 years. ఈ 18 years to 40 years లో ఏం జరుగుతుంది మనకు అందరికీ తెలుసు కదా, మ్యారేజ్ ఏజ్. ఇది మ్యారేజెస్ జరుగుతాయి. వాళ్ళు ఒక మంచి బాండ్స్, ఫ్యామిలీ బాండ్ కలిగి ఉండటానికి భార్యతోని పిల్లలతోని మంచి బాండ్స్, భార్య భర్తతోని పిల్లలతోని మంచి బాండ్ కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఏంది, ప్రేమగా ఉండడం, అభిమానంగా ఉండడం, మంచి సాన్నిహిత్యం కలిగి ఉండడం ఇతర వ్యక్తులతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ముఖ్యంగా ఫ్యామిలీ గురించి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనమాట. ఫ్యామిలీ మ్యారేజ్ ఏజ్ కాబట్టి. సో ఇది ఇంటిమసీ కలిగి ఉండేటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం. అయితే ది అదర్ సైడ్ ఎవరైతే 5th స్టేజ్ లో రోల్ కన్ఫ్యూజన్, అంటే అసలు నేను ఎవరు అనే విషయం గురించి సరైనటువంటి అవగాహన లేని పరిస్థితుల్లో ఏమి జరుగుతుందంటే, ఇక్కడ ఈ 6th స్టేజ్ లో దే వాంట్ టు బి ఎలోన్, ఐసోలేషన్, ఎవరితో కూడా కలిసి ఉండకుండా, మరి ఎప్పుడు ఒంటరిగా ఉండటానికి, ఇతరులతోటి కలిసిమెలిసి ఉండకుండా ఉండటానికి, అంటే దే డు నాట్ నో హౌ టు మెయింటైన్ ప్రాపర్ రిలేషన్స్ అనమాట. అసలు వాళ్ళ రోల్ ఏంటి అనే విషయం వాళ్ళ క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళు ఎవరితోటి ఎంతవరకు ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలనే విషయం మీద వాళ్ళకి ఐడియా అనేది ఉండదు. అది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు, ఆల్వేస్ దే వాంట్ టు బి ఎలోన్, అంటే ఆల్వేస్ దే వాంట్ టు ఐసోలేట్ దెమ్సెల్వ్స్ అనమాట. ఇతరులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయరు. అందుకనే ప్రతి స్టేజ్ లో కూడా ఒక పాజిటివ్ సైడ్ మన పిల్లల్లో కానీ, పెద్దవాళ్ళు అయిన తర్వాత కౌమార దశలో ఉన్న వాళ్ళలో కానీ మనం డెవలప్ చేయడం చాలా అవసరం. కౌమార దశలో ఉన్నప్పుడు ఇంకా మరి ముఖ్యంగా ఐడెంటిటీ, వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే విధంగా, వాళ్ళ యొక్క పాత్ర ఏంటి, వాళ్ళ సమాజంలో ఏం చేయగలరు, వాళ్ళ యొక్క విలువ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడగలరు అనే విషయాన్ని గురించి మనం వాళ్ళకి ఐడెంటిఫై చేయగలిగే పరిస్థితి మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ 6th స్టేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఇంటిమసీ, ఇతరులతో కలిసిమెలిసి ఉండడానికి, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి, ఒక ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అది ఫ్యామిలీతో మంచి రిలేషన్ కలిగి ఉండడానికి డెఫినెట్ గా ప్రయత్నం చేస్తారు, ప్రేమించడానికి ప్రయత్నం చేస్తారు. భార్యని భర్తని భార్య, పిల్లల మీద ప్రేమ చూపించడం, ఒక మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంటిమసీ కలిగి ఉంటారు అనమాట, సాన్నిహిత్యంతో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఎవరైతే 5th స్టేజ్ లో రోల్ కన్ఫ్యూజన్, అంటే అసలు వాళ్ళు గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ స్టేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఇతరులతోటి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయలేరు. ఎప్పుడు కూడా ఆల్వేస్ దే వాంట్ టు బి ఎలోన్, ఆల్వేస్ దే వాంట్ టు ఐసోలేట్ దెమ్సెల్వ్స్ అనమాట. అంటే దే డు నాట్ నో హౌ టు టాక్, దే డు నాట్ నో వాట్ దే ఆర్ సపోజ్ టు డూ, దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ఏది కూడా క్లారిటీ అనేది వాళ్ళకి ఉండదు. సో ఈ ఎప్పుడు ఎలోన్ గా ఉండటానికి, ఒక్కళ్ళే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ సాన్నిహిత్యం కలిగి ఉండేటట్టు, వాళ్ళ రోల్ ఏంటో వాళ్ళు ప్రాపర్ గా ఐడెంటిఫై చేసుకునేటట్టు ఉండాలి అంటే ఎవరి బాధ్యత, అది తల్లిదండ్రుల బాధ్యత మరియు టీచర్స్ బాధ్యత. అండ్ నాట్ ఓన్లీ పేరెంట్స్ అండ్ టీచర్స్, ఆల్సో ది మెంబర్స్ ఆఫ్ ది సొసైటీ. సో అలా ఉన్నప్పుడు మరి ఇంటిమసీ కలిగి వాళ్ళ యొక్క జాబ్ ప్లేస్ లో కావచ్చు, కొలీగ్స్ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలగడం, ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయగలగడం, అండ్ రిలేటివ్స్ తోటి, నైబర్స్ తోటి మంచి రిలేషన్స్ కలిగి ఇంటిమసీ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారనమాట. ఇది మనకి 6th స్టేజ్ లో చూస్తాం. అయితే ప్రతి స్టేజ్ లో కూడా ఒక పాజిటివ్ సైడ్ ద్వారా ప్రయాణించినటువంటి వ్యక్తుల యొక్క
పరిస్థితి, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, ప్రతి స్టేజ్‌లో కూడా ఒక నెగెటివ్ విధానంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటది అనే విషయాలు మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ 8 స్టేజెస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐ యామ్ గోయింగ్ టు కన్క్లూడ్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ట్రావెల్ త్రూ ఆల్ ది పాజిటివ్ సైడ్స్ ఆఫ్ ఈచ్ స్టేజ్. అంటే అన్ని 8 స్టేజెస్ అని చెప్పాను కదా, 8 స్టేజెస్‌లో కూడా పాజిటివ్ సైడ్ ద్వారా ప్రయాణించడం ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో ఒక వ్యక్తికి నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ 6th స్టేజ్. వాట్ ఈస్ దిస్? ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్. ఇంటిమసీ అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం, ఐసోలేషన్ అంటే ఒక్కళ్ళే ఉండడం. దీనికి ముఖ్యంగా 5th స్టేజ్ మనం చెప్పుకోవచ్చు. 5th ఎవరైతే ఐడెంటిటీ కలిగి ఉంటారో, ఎవరైతే నేను ఎవరనే విషయాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటికీ ఇంటిమసీ తోటి ఉంటారు, సాన్నిహిత్యంగా ఉంటారు, అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు, ఫ్యామిలీని ప్రేమిస్తారు, భార్యను ప్రేమిస్తారు, పిల్లల్ని ప్రేమిస్తారు. అంతేకాకుండా ఆఫీసులో ఉద్యోగం చేసే దగ్గర కూడా కొలీగ్స్ తోటి అందరితోటి మంచి రిలేషన్ కలిగి ఉంటారనమాట. అలా కాకుండా ఎవరైతే రోల్ కన్ఫ్యూజన్, అసలు నేను ఎవరు అనే విషయం ప్రాపర్గా అర్థం చేసుకోలేనప్పుడు, అసలు నేను ఎంతవరకు చేయాలి, వాట్ ఆర్ మై లిమిటేషన్స్, వాట్ ఆర్ మై బౌండరీస్ అనే విషయం క్లారిటీ లేనప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ 6th స్టేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే ఐసోలేట్. దే వాంట్ టు ఐసోలేట్ themselves. They cannot mingle with others. They don't want to talk with others. Always they want to isolate themselves. This is what we are learning from 6th stage. With this, I would like to conclude. In 2 more stages are there, 7th and 8th stage. After that, I'm going to give you clear conclusion about psycho-social stages of Erik Erikson. Thank you so much for watching my videos. Please like, share, and subscribe my channel.